ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాత్మను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖములో చేరి ఆయన నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందుకోండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతా ఉన్నా. నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులైయుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడైన మా తండ్రి, మీ నామానికి అత్యంత గొప్ప నామమునకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా విలువైన నీ మాటలను వింటున్నాం. ఈ దినం కూడా నిలబెట్టుకున్నందుకు నీ స్తోత్రాలు. ఈ మాటలు వింటుండగా ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము గ్రహించగలిగే శక్తిని దయచేయి. యేసు నామముని ప్రార్థన అవుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, చదవబడిన మాట మనందరికీ కూడా పరిచయమే. ఎందుకండి పరిచయం అంటున్నారంటారా? ఆనాడు పాత నిబంధన గ్రంథములో మోషే కాలము నుండి కూడా నేటి వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులుగానే ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని నిబంధనలు ఇచ్చినప్పుడు మీరు పరిశుద్ధులై ఉన్నడి, నేను పరిశుద్ధుడు అన్నాడు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు కూడా నీ పరిశుద్ధ మార్గం గురించి జ్ఞాపకం చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే బోధిస్తున్నాడు. పిల్లరా, మన జీవిత లక్ష్యం గురించి మనల్ని మనమే హెచ్చరించుకోవాలి. మన భవితవ్యం ఏంటి అంటే పరిశుద్ధత మాత్రమే. సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఆనందాలు కాదు. మనకు ఆశయాలు, కోరికలు మెండుగా ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మన జీవితాల్లో మన ఆశల్ని, కోరికలను నెరవేర్చడానికి మాత్రమే సరిపోతున్నాయి. మన ఆశయాల్లో, కోరికల్లో కొన్ని ఉత్తమైన ఉండొచ్చేమో, కానీ ఇవి రానున్న ముందు కాలంలో నెరవేరవచ్చేమో, కానీ ప్రస్తుతానికి మాత్రము ఇవి దేవుని మీద నుంచి, ఆయన వాక్యం మీద నుంచి, ఆయన మార్గం నుంచి మన దృష్టిని ప్రక్కకు మళ్ళిస్తున్నాయి. ఈరోజు ఆ సత్యాన్ని మనము చాలా మంది గ్రహించలేకపోతున్నాం. దేవుడు మనలో పరిశుద్ధత మాత్రమే కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధ మార్గం నడవాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధతను కోరుకునే దేవుని అంగీకరించడానికి, ఆయనను అనుసరించడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఇలా గమనించండి. మనలో పరిశుద్ధత ఉండాలి అనంటే మనకు దేవునితో సరైన అన్యోన్యత కలిగిన సంబంధం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాలి. ఏంటనంటే, నాలో పరిశుద్ధత ఉండడం అనేది అవశ్యమని నేను నమ్మగలుగుతున్నానా? దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తాడని నమ్ముతున్నానా? నేను పరిశుద్ధపరచబడవలసి ఉన్నానని ఎవరైనా చెప్పి నన్ను హెచ్చరించినప్పుడు నేను తిరస్కార ధోరణి వారి పట్ల చూపిస్తున్నాను. సువార్త ప్రబోధం ఎవరిలో అయినా సరే ముందుగా తీవ్రమైన తిరస్కారాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఎవరు కూడా తమలో తప్పులున్నాయని ఒప్పుకోకపోవడమే గల కారణం. అయితే పిల్లల, దేవుడు మనుషులందరిలో కూడా
పరిశుద్ధతను మాత్రమే కోరుకుంటున్నాడు. మనుషులందరినీ పరిశుద్ధులుగా చేయడమే ఆయన ఏకైక లక్ష్యం. ఎందుకంటే అది పరిశుద్ధులు ఉండేటువంటి రాజ్యం, పరిశుద్ధులు సంచారం చేసేటువంటి స్థలం, పరిశుద్ధులు ఆరాధించే స్థలం. కనుక ఆయన లక్ష్యం ఏంటనంటే మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే మాట, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం అడిగిన వెంటనే ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి యంత్రం కాదు. ఆయన మన మీద సానుభూతితో మనల్ని రక్షించడానికి రాలేదు. ఏమండి, దేవుని యొక్క మనలను పరిశుద్ధులుగా చేయాలనుకోవడం లక్ష్యం కాబట్టి, మనల్ని పరిశుద్ధపరచడం దేవుని యొక్క మహోన్నత లక్ష్యం కాబట్టి ఆయనను మనల్ని రక్షించి పరిశుద్ధులుగా మార్చాడు. నమ్ముదామా? స్తోత్రం చెప్పాలైతే. హల్లెలూయా. దేవునిలో పరిపూర్ణమైన అన్యోన్యతలోనికి మనలను నడిపించడానికే శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధతే నీ భవితవ్యం, అందులో ఎలాంటి సందేహమో ఉండదు. పరిశుద్ధుడైనటువంటి దేవునికి వ్యతిరేకమైనవి ఏవైనా మనలో ఉన్నాయేమో, ఉన్నట్లయితే వాటి గురించి మన మీద మనమే సానుభూతి చూపించుకోవద్దండి. ఇతరులకు కూడా చూపించవద్దు, ఇతరుల మీద కూడా. పరిశుద్ధత అని అంటే దేవుని ఎదుట నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోనూ అప్రతిహతమైనటువంటి పరిశుద్ధత. నీ నోటి మాటలే కాదు, నీ మనసులో ఉన్న ఆలోచనలకు కూడా పరిశుద్ధమై ఉండాలి. నీ ప్రవర్తన పరిశుద్ధమైన ఉండాలి. నీ జీవితంలో ప్రతి అంశాన్ని కూడా ఏమంటే దేవుని యొక్క సూక్ష్మ పరిశీలనకు అప్పగించు. ఈ దినాన గమనించాలి పిల్లరా, పరిశుద్ధత నీవు నీ సొంతానికి దాచుకునేది కాదు. పరిశుద్ధత నిన్ను ఇంకా అనేకులకు ఆదర్శంగా నిలబెట్టేది. నీలో ఉన్న పరిశుద్ధతను ఇతరులకు చూసేలా నీ పరిశుద్ధత నీ అనుదిన జీవితంలో ఆచరణలో పెట్టాలి. నీ పరిశుద్ధతను నిరూపించుకోవాలి. కనుక ఉదయకాల సంపులేరా, ఒకవేళ మనం ఇంకా పరిశుద్ధులమనే భ్రమలో ఉంటూ ఆ పరిశుద్ధతకు తగిన జీవితం జీవించట్లేదేమో, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులు. ఆ పరిశుద్ధత మార్గాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయాసపడదాం, ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మాకు దీవించును కాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన నీ మాటలు విభజిస్తాం. అవును, నీ బిడలుగా, నీ ప్రజలుగా, నీ పోలికగా నియమించబడిన మేము నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఆ పరిశుద్ధతే మా భవితవ్యము అనేటువంటి సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉండి మా పరిశుద్ధత జీవితాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంటున్నప్పుడు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధులుగా మార్చి మా రక్షకుడైన యేసయ్య రక్తంతో కడిగా నిష్ఠిస్తున్నాం. అయితే ఆ పరిశుద్ధతను కొనసాగించే క్రమంలో మేము వెనకబడిపోతున్నాం, నిరాశ చెందుతున్నాం. దినాన అలాంటి నిరాశను వెనకబడి స్థితి తొలగించడం నిష్ఠిస్తున్నాం. ఎత్తబడిన మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో నూరంతల ఫలభరితంగా మార్చి దీవెనపడి క్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.